టైంలో సైలెంట్గా ఉండండి. ఇది మార్కెట్ 25,330 దగ్గర ఉంది కాబట్టి 25,330 దగ్గర ఉంది 330 దగ్గర ఉంది కాబట్టి నిఫ్టీ 25,300 కాలు, నిఫ్టీ 25,300 కాలు. నెక్స్ట్ ఇక్కడ కూడా నిఫ్టీ 25,350 పుట్టు, 350 పుట్టు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ కాలు, ఇక్కడ పుట్టు. టైం ఫ్రేమ్ వచ్చేసి 3 minutes. టైం ఫ్రేమ్ 3 minutes. టైం ఫ్రేమ్ వచ్చేసి 3 minutes. దీనికి బొలింజర్ బ్యాండ్స్ యాడ్ చేయాలి. టైం ఫ్రేమ్ 3 minutes, బొలింజర్ బ్యాండ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది హైకనాషిలో పెట్టేయాలి. హైకనాషిలో పెట్టేయాలి. ఇక్కడ చూడండి 350 హైకనాషి. ఇక్కడ హైకనాషిలో పెట్టేసి 3 minutesలో ఇక్కడ చూడండి నిఫ్టీ 300 కాల్లో ఈరోజు లైవే చూడండి 25,300 నిఫ్టీ. ఫాస్ట్ స్టార్టింగ్ డే నుంచి చూద్దాం. ఈరోజు 9:45. ఇక్కడ చూడండి ఇక్కడ బిలో లైన్ ఉంది, బొలింజర్ బ్యాండ్స్లో బిలో లైన్ ఉంది కదా, బాటమ్ లైన్ ఉంది కదా. బాటమ్ లైన్ను రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఈ బాటమ్ లైన్లో రెడ్ క్యాండిల్ వచ్చి నెక్స్ట్ క్యాండిల్ 3 minutesలో గ్రీన్ వస్తే ఎంట్రీ అవ్వాలి. నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వస్తే ఎంట్రీ అవ్వాలి. దీని యొక్క టార్గెట్ టాప్ లైన్, లేదంటే ఎప్పుడు రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. ఇదిగోండి చూడండి ఇక్కడ బాటమ్ లైన్కి రెడ్ లైన్ వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడైతే గ్రీన్ వచ్చిందో 3 minutesలో ఇక్కడ గ్రీన్ వచ్చింది. సో ఇదేంటి కన్ఫర్మేషను, ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. ఎంట్రీ ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 144 వచ్చింది. దీని యొక్క ఎగ్జిట్ ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ రెడ్ వచ్చే వరకు ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే దీని యొక్క టాప్ ఉంటుంది కదా, టాప్ లైన్ టచ్ అయిందనుకో ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి ఎంట్రీ 144, ఎగ్జిట్ ఎంత వచ్చింది? హై 159 వచ్చింది. ఇలాంటివి మనకు డైలీ ఒక 3-4 వరకు వస్తాయి. కాకపోతే ఏంటంటే నిఫ్టీ 25,330 దగ్గర ఉన్నప్పుడు 300 కాల్ తీసుకోవాలి, 330 దగ్గర ఉన్నప్పుడు 350 పుట్టు తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఛాన్స్ వచ్చిందో వెతుకుదాం. చూడండి సేమ్ ప్యాటర్న్, ఇక్కడ రెడ్ బాటమ్ లైన్ రెడ్ టచ్ అయింది క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది. దీని యొక్క హై ఎంత, లో ఎంట్రీ ఎంత? 149, ఎగ్జిట్ ఎంత చూడండి, హై 165 వరకు వచ్చింది. ఇది ఎప్పుడైతే టాప్ లైన్ టచ్ అయిందో అలానే ఉంచండి. నెక్స్ట్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ వచ్చినా లేదంటే డోజీ క్యాండిల్ వచ్చినా ఎగ్జిట్ అయిపోండి. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు ఎగ్జిట్. ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది, సో ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ ఎంట్రీ 145 వరకు వచ్చింది, టాప్ వచ్చేసి హైయెస్ట్ 164 వచ్చింది. ఇలాంటివి మనకు డైలీ ఒకటే టైం ఫ్రేమ్ మీద 3-4 వరకు టచ్ అవుతాయి. ఇక్కడ చూడండి రెడ్ వచ్చింది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చేసింది, పై వరకు వెళ్ళింది. దీని యొక్క ఎంట్రీ ఎంత? 138, 137, హై ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 159 వరకు వచ్చింది. ఇలాంటి ప్రతి డే మనకు మినిమం ఒకటే 25,300 కానీ దేని మీదనైనా మినిమం 3-4 వరకు టచ్ అవుతాయి. ఇది కాల్లో మనం ఇండైరెక్ట్గా కాలు పుట్టు రెండు తీసుకోవాలి. ఇక్కడ కాల్ తీసుకున్నాను, ఇక్కడ పుట్టు తీసుకున్నాను, రెండు తీసుకొని రెండు చేయండి. ఇక్కడ చూడండి మనకెప్పుడు ఈరోజు అయితే ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇక్కడ అన్ని లైన్లు రెడ్ లైన్లోనే టచ్ అయ్యాయి. సారీ, ఇది ఈరోజు అది అన్ని రెడ్ లైన్లోనే టచ్ అయ్యాయి.
అన్ని రెడ్ లైన్లో ఇక్కడ రెడ్ వచ్చాయి, ఇక్కడ గ్రీన్ వచ్చింది 10:39కి. సో దీని యొక్క లో ఎంత 93, హై ఎంత 99. మీరు అంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ అయినా నెక్స్ట్ 2 or 3 క్యాండిల్ వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే పైన దాకా వెయిట్ చేయాలి, టాప్ లైన్ దాకా కూడా వెయిట్ చేయాలి. ఈ ఎంట్రీ తీసుకొని ఇక టాప్ లైన్ టచ్ అయ్యే వరకు ఎంట్రీ అయిపోవాలి, లేదంటే టాప్ లైన్ టచ్ కాకుండానే ప్రీవియస్ క్యాండిల్ లోను బ్రేక్ చేసిందా ఎగ్జిట్ అయిపోవాలి. బాటమ్ లైన్ మిడిల్ లైన్ టచ్ అయిందండి, పైకి వెళ్ళిందంటే 100% పైకి వెళ్తుంది. ఇక్కడ మనకు రిజెక్షన్ వచ్చింది. సో 6-7 పాయింట్స్ వచ్చాయంటే స్కాల్పింగ్ పర్పస్ కూడా బెటర్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు గ్రీన్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇది ఎంట్రీ, ఇది కన్ఫర్మేషను, ఇది ఎంట్రీ. ఎంట్రీ ఎంత ఆల్మోస్ట్ 85, ఎగ్జిట్ ఎంత 93, 5-6 పాయింట్స్ వరకు వచ్చాయి. మళ్ళీ చూడండి సేమ్ ఇక్కడ ఎంట్రీ ఎంత 81, హై ఎంత 86. ఇది స్కాల్పింగ్ పర్పస్ మినిమం ఒక లాట్కి 5 to 10 పాయింట్స్ వరకు వస్తాయి, ఒకటే లాట్కి. ఇక్కడ మనకు కాల్లో 4-5 ఛాన్సెస్ వచ్చాయి, ఇక్కడ కూడా పుట్లో మనకు 4 ఛాన్సెస్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఎంట్రీ ఎంత 78, ఎగ్జిట్ ఎంత, టాప్ హై ఎంత 90 దాకా వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ 10 పాయింట్స్ వచ్చాయి. ఇంకా వెళ్ళింది 101 వరకు వెళ్ళింది. ఇక్కడ ఎంట్రీ రెడ్ లైన్ వచ్చింది, బాటమ్ లైన్ రెడ్ టచ్ అయింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, 102 వరకు వెళ్ళింది. అంటే 78లో బై చేస్తే 102 వరకు వచ్చింది, 24 పాయింట్స్ వచ్చాయి ఒకటే ట్రేడ్లో. ఇలాంటివి చాలా వస్తాయి. ఎప్పుడైతే కాకపోతే ఏంటంటే ఎప్పుడు డోజీ వచ్చిందో అప్పుడు కొంచెం మనం అంటే స్టాప్ లాస్ని పెట్టుకుంటూ పోవాలి, స్టాప్ లాస్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 95కి వచ్చి మళ్ళీ రెడ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ టైంలో స్టాప్ లాస్ అంటే ఎంట్రీ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళాలి. టార్గెట్ను కూడా ఇదిగోండి ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ చూడండి మిడ్లే ఇక్కడ ఎంట్రీ ఎంత 86, ఎగ్జిట్ ఎంత 93, ఆల్మోస్ట్ టాప్ 7.6 పాయింట్స్ వరకు వస్తాయి. ఇది స్కాల్పింగ్ పర్పసే, 100% కాదు. 100% అంటే ఓన్లీ ఎక్కువ పాయింట్స్ రావు, మినిమం 7 to 10 పాయింట్స్ వరకు వస్తాయి. ఒక్క లాట్తో చేసుకుంటూ చేయొచ్చు.